హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను రైస్ కుక్కర్లో ఉప్మా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ రైస్ కుక్కర్ ఆన్ చేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను అనమాట. కుక్ మోడ్లో పెట్టుకున్నాను. స్విచ్ ఆన్ చేసేసి ఆ తర్వాత ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసాను. కరివేపాకు వేడెక్కాక మనం రవ్వ వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు అట్లాంటివన్నీ వేసుకోవచ్చు. ఇది నేను శివరాత్రి మరుసటి రోజు చేశాను అనమాట, అందుకని ఏం వేయలేదు. పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాను. అల్లం తురిమి కొద్దిగా ముక్కలు వేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం రవ్వ కూడా వేసి వేయించుకుందాం. ఇట్లాంటి గరిటెలు ఉంటే మనకు ఇట్లా రైస్ కుక్కర్లో కానీ మైక్రోవేవ్లో కానీ కలిపేటప్పుడు మంచిగా ఉంటాయన్నమాట. సిలికాన్ ఇవి గరిటెలు బాగుంటుంది. లేకపోతే వుడెన్ గరిటెలు ఉంటే బాగుంటుందన్నమాట. స్టీల్ పెట్టకూడదు. అందుకని నేను ఇంగువ కూడా వేస్తున్నాను. ఉప్మాలో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసాను. చూసారా, పోపు బాగా వేగిపోయింది. జీడిపప్పులు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మంచిగా పోపు వేగిపోయింది. మంచి స్మెల్ ఇప్పుడే వస్తుందన్నమాట. మనకు ఉప్మా స్మెల్ అనేది ఇప్పుడే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కరివేపాకు, మినపప్పు వేయాలి. ఎక్కువ శాతం అదే ఉంటేనే పప్పులు బాగుంటుందన్నమాట. ఆ వేగుతున్నప్పుడే మనకు ఉప్మా స్మెల్ వచ్చేస్తుంది. మంచిగా ఉంటుంది స్మెల్ అది. ఆ తర్వాత రవ్వ వేసాను. నేను 1 కప్పు రవ్వ వేసి వేయిస్తున్నాను. కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసేస్తాను. ఎందుకంటే మనం నీళ్లు పోసిన తర్వాత మర్చిపోతానని నేను చాలా వరకు రవ్వ వేయించేటప్పుడే ఉప్పు వేసి అది కూడా వేయించేస్తానన్నమాట. చూసారా, రవ్వ వేగుతుంది. రవ్వ వేగిన స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనం వాటర్ 1 కప్పుకి నేను 3 కప్పులు వాటర్ వేసాను. ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి, అంటే పోపులోనే రవ్వ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు ఉండగట్టదనమాట. మెల్లగా కలుపుకోవచ్చు. దానికి ఏమీ టెన్షన్ అవ్వక్కర్లేదు ఉండలు కడతాయని. ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి చూసారా, మంచిగా ఇప్పుడు కలిపేసుకోవాలి. వాటరు 1కి 3 కప్పులు పోసాను నేను. అంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాము. మధ్యలో ఒక్కసారి తీసి అంటే ఉండకడుతుందా లేదా అన్నట్టు ఒక్కసారి మనం చెక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే బాగుంటుందన్నమాట. మనకు టెన్షన్ అవ్వక్కర్లేదు. చూసారా, ఇంకొక 2 సెకండ్స్ ఉడకాలన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టాను. ఒక 2 మినిట్స్ ఉంచి తీసేద్దాం. ఉప్మాకి ఎప్పుడు ఆయిల్ బట్టి ఉప్మా ఉంటుందన్నమాట. మనం కనీసం ఒక చిన్న కప్పుడు ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉప్మా నిగనిగలాడుతూ ఉంటుంది. మనకు బయట క్యాటరింగ్ వాళ్ళు అట్లా ఇచ్చేటట్టు మనం లిమిట్గా వేసుకుంటే
బాగుంటుంది, అదొక విధంగా ఉంటుంది, అంతే తేడా. కొంచెం అంటుకున్నట్టు, ఎందుకంటే ఇంట్లో మనం ఇంతింత ఆయిల్ వేసి చేసేసుకోం కదా. నేనైతే ఉప్మాకి అంత ఎక్కువ ఆయిల్ వేయను, అందుకని గోధుమ రవ్వ ఉప్మా ఎక్కువ శాతం చేస్తుంటాను. బొంబాయి రవ్వకి చాలా ఆయిల్ వేయాల్సి ఉంటుంది, నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువ శాతం వేయాల్సి ఉంటుంది. అప్పటికి నేను చిన్న కప్పుడు వేసాను చూసారా. అయిపోయింది, రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసేసుకుంటున్నాం. ఒక 10 మినిట్స్లో మనకు ఉడికిపోయింది అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇది అల్లం పచ్చడి అనమాట. అల్లం పచ్చడి ఎప్పుడు మనం సర్వ్ చేసుకునే ముందర కొంచెం తీసుకొని వేడి నీళ్ళు వేసి కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసి కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, బజ్జీల్లోకి అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఓకే అండి, బాయ్ అండి.